రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి వచ్చే 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. పైగా వాతావరణంపై భిన్న పరిస్థితులు ఉండనున్నాయని, ఉదయం చలితో పాటు కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండనున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఓవైపు ఉదయం చలి ఉంటే మరోవైపు ఉక్కపోతా ఉంది. ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, గత వారం నుంచి చూసుకున్నట్టయితే చలి తీవ్రత కూడా ఈ మధ్య ఉదయపు వేళల్లో అధికంగా కనిపిస్తూ ఉంది. సో వాతావరణ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ నైరుతి బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ఇది చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది తమిళనాడు తీరానికి దగ్గరలో కొనసాగడం వల్ల మనకి రానున్న 2 రోజులకు కూడా దక్షిణ తెలంగాణలో కొన్ని జిల్లాలకు తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు రేపు కూడా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఏవైతే ఉన్నాయో గత వారం నుంచి చూసుకున్నట్టయితే మిక్స్డ్ వెదర్ కండిషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొన్నటిదాకా చలి తీవ్రత తక్కువగా ఉన్న ఈ మధ్య కాలంలో ఉదయం వేళలో చలి తీవ్రత కూడా అధికంగా ఉంటుంది కదా. ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది? హైదరాబాద్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎక్కువగా కనిపిస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మెదక్ నగర శివారులో ఉన్నటువంటి పటాన్ చెరువు ఈ యొక్క ఏరియాస్లో కనుక చూసుకుంటే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. రిమైనింగ్ పార్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా దక్షిణ జిల్లాల్లో కూడా సాధారణం కంటే కూడా ఎక్కువగా అధికంగానే నమోదయ్యే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అధికంగానే నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు వాతావరణంకి సంబంధించి చలి తీవ్రత వచ్చే రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు పొగమంచుకు సంబంధించి ఎట్లాంటి ఆలోచన ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలకు మాత్రం చలి తీవ్రత అనేది ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా మెదక్లో కనుక చూసుకున్నట్లయితే 14.2 కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వడం జరిగింది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 14.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. సో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఈ ఉత్తర తెలంగాణలో కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే దక్షిణ మరియు మధ్య తెలంగాణలో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. రానున్న 2 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా పెరిగే అవకాశాలు అవుతున్నాయి. దానితో పాటు ప్రస్తుతం ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దాని కారణంగా కొంచెం తేలికపాటి వర్షాల సూచన అనేది దక్షిణ తెలంగాణకు ఉండే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనానికి సంబంధించి కూడా ఎన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమైనా అలర్ట్స్ ఇచ్చారా? ప్రస్తుతం అయితే ఈ యొక్క వర్ష సూచన అనేది మరీ అధికంగా అయితే లేదు. ప్రస్తుతం తేలికపాటి వర్షం అయితే ఉంది కాబట్టి ఎటువంటి కలర్ వార్నింగ్ అయితే ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ యొక్క కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క దక్షిణ జిల్లాలకు కొంచెం ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ యొక్క దక్షిణ తెలంగాణ జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు దాదాపు ఆకాశం మేఘవృతంగా ఉండి అక్కడక్కడ చిరుజల్లు కూడా నమోదవుతూ ఉన్నాయి. హైదరాబాద్కి సంబంధించి ఈ రోజు ఎట్లాంటి ఆలోచన ఉన్నాయి? మరి హైదరాబాద్ కన్సర్న్ కనుక తీసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే రోజు గడిచే కొద్దీ కూడా నెమ్మదిగా సన్ అనే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పొగమంచు కారణంగా కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఉదయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఎక్కువగా ఏ టైంలో కనిపించే అవకాశం ఉంది? ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఇది ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నగర శివార్లు ఎక్కడైతే మన ఘాట్ ఏరియాస్ కానీ గ్రీనరీ ఎక్కువ ఉంటుందో అక్కడ పొగమంచు అనేది దట్టంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. విత్ దట్ ఎక్కడైతే గ్రీన్ వెజిటేషన్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ వాటర్ పాండ్స్ ఎక్కడ అయితే ఉంటాయో ఈ వాటర్ బాడీస్ కూడా ఆ యొక్క ఏరియాస్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పొగమంచు అనేది అధికంగా వ్యాపిస్తూ ఉంటుంది. బట్ రోజు గడిచే కొద్దీ కూడా ఈ యొక్క పొగమంచు క్రమేపీ తీవ్రత తగ్గించుకొని ఈ ఎండ తీవ్రత అనేది సాధారణంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో
చూస్తూ ఉన్నాగా ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో అది దక్షిణ తమిళనాడు దాంతోపాటు ఆంధ్ర తీరంలో కొనసాగుతుండడం వల్ల తెలంగాణ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఏపీకి దగ్గరలో ఉన్న జిల్లాలు కావచ్చు, దక్షిణ జిల్లాలు, దాంతోపాటు ఇటు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలను అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయని వచ్చే రోజులు కూడా అలాగే ఉండే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.